మీనన్ బ్రతికే ఉన్నాడన్న నిజం జేడీకేడీకి తెలిసిపోవడంతో మీనన్ ఉన్న లొకేషన్ దగ్గరికి వచ్చి రౌడీలందరినీ చితగొడుతూ ఉంటారు. అప్పుడే మీనన్ రివాల్వర్ పట్టుకొని జేడీకి గన్ని గురిపెడుతూ ఉంటాడు. అయితే జేడీ మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ని కాలుతో తన్నేయడంతో కింద పడిపోతుంది. మళ్ళీ రౌడీలందరినీ కూడా జేడీకేడీ చితగొడుతూ ఉంటారు. అయితే రాగిని దాత్రి కేదార్లని ఫాలో అవుతూ దాత్రి కేదారే జేడీకేడీ అని నిజం తెలుసుకొని ఉంటుంది. ఇక అప్పుడే మీనన్ మళ్ళీ రివాల్వర్ తీసుకొని జేడీని షూట్ చేయబోతూ ఉంటాడు. రాగిని అడ్డు వస్తుంది. ఆ బుల్లెట్ రాగినికి తగులుతుంది. రాగిని రక్తపు మడుగులో కుప్పకూలిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జేడీ విలవిలలాడిపోతూ, అయ్యో రాగిని గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నాకు తగలాల్సిన బుల్లెట్ని మీరెందుకు తగిలించుకున్నారు? అయ్యో ఎందుకండి ఇలా చేశారు అని ఒళ్ళో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నాకు తగలాల్సిన బుల్లెట్ని మీరెందుకు అడ్డు తగిలించుకున్నారు అని ధాత్రి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చావుతో పోరాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న రాగిని, మా వదిన మీద పడిన మచ్చ పోవాలంటే, మా వదిన నిజాయితీ నిరూపించుకోవాలంటే నా మేనకోడలు జగద్ధాత్రి బ్రతికే ఉండాలమ్మా అంటూ రక్తంలో నిండిపోయి ఉన్న చేతిని జేడీ చెంపపై పెట్టి నిమురుతూ ఉంటుంది. ముసుగు కప్పుకొని, మమ్మల్ని కాపాడుతున్నది నా జగద్ధాత్రియే అన్న నిజం నాకు తెలిసిపోయింది. జగద్ధాత్రియే జేడీ అన్న నిజం నాకు తెలిసిపోయిందమ్మా, తెలిసిపోయింది అని రాగిని చెప్తూ ఉంటే, ఇక జేడీకేడీ ఇద్దరు చాలా మాస్కులు తీసేసి ఆ రాగిణిని ఆ పరిస్థితిలో చూసి ధాత్రి చాలా ఏడుస్తూ ఉంటే కేదార్ బాధపడుతూ ఉంటాడు.